ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది. అయితే బీజేపీ నుంచి ఢిల్లీ సీఎం ఎవరు అనే చర్చ నడుస్తుంది. బీజేపీ నుంచి ముఖ్యంగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మోదీ మార్క్ రాజకీయాల్లో భాగంగా మహిళకు అవకాశం ఇస్తారా అనే విషయం తెరపైకి వస్తోంది. కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే కొత్త సీఎం కోసం కసరత్తు మొదలైంది. పార్టీ సీనియర్ నేతలతో ప్రధాని మోదీ చర్చలు నిర్వహించారు. ఢిల్లీకి చెందిన 7 ఎంపీలతో అమిత్ షా, నడ్డా చర్చలు జరుపుతున్నారు. ఇక హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. పార్టీ సమావేశం ఆ తర్వాతనే సీఎంను ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మహిళా సీఎం ఉంటారనే వాదన అనూహ్యంగా తెరమీదికి రావడంతో కొత్త సమీకరణలపైన చర్చ జరుగుతుంది. 1993లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మరోసారి మహిళకే సీఎం పగ్గాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ఈ రేసులో స్మృతి ఇరానీ, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. ఇరవై 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీకి అధికారం దక్కింది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై ఆ పార్టీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేయనుంది. బీజేపీ ఎప్పటిలాగే సంప్రదాయాన్ని పాటిస్తూ సీఎం అభ్యర్థి లేకుండానే ఢిల్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇప్పుడు అనేక అంశాలు, సమీకరణాలు పరిగణలోకి తీసుకుని సీఎంను ఎంపిక చేయనుంది. ఇక సీఎం రేసులో పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ పై విజయం సాధించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీ చరిత్రలో ఓ లోక్సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం. అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కు ధీటైన అభ్యర్థిగా ఎవరిని దించాలన్న దానిపై బీజేపీ భారీ కసరత్తు చేసింది. చివరకు వర్మను రంగంలోకి దించింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ ని ఓడించి జెయింట్ కిల్లర్ గా పర్వేష్ దేశం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇటు ఢిల్లీ సీఎం రేసులో అటు పర్వేష్ వర్మ అలాగే బన్సూరి స్వరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, అసలు ఢిల్లీ సీఎం ఎవరు, అలాగే ప్రముఖంగా మహిళ కూడా అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు, అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా బీజేపీది ఒక సాంప్రదాయం ఉంది. ఏ ఎన్నికల్లోనైనా అటు ప్రధాన అభ్యర్థి కావచ్చు, అలాగే ఇటు ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు, ఎవరిని కూడా ప్రకటించకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళడం బీజేపీ ఒక స్టైల్ అనుకుని చెప్పుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో కూడా గతంలో చూసుకున్నట్లయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా, మహారాష్ట్ర సైతం ఏ రాష్ట్రంలో కూడా ముందస్తుగా సీఎం పేరు ప్రకటించకుండా అటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో
గెలిచిన తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో కలుపుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ ఎమ్మెల్యేల అభిప్రాయంతో అక్కడ ఉన్న సమీకరణాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో పార్టీకి దృష్ట్యా పార్టీని బలోపేతం చేసే అవసరాల దృష్ట్యా అక్కడ ఉన్న సీఎం ని ఎన్నుకునే సత్తా బీజేపీకి ఉంటుంది. అదే పందాన్ని కూడా బీజేపీ మొదటి నుంచి కూడా అవలంబిస్తుంది. ఈ ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అదే పందా అవలంబించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 26 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో మరోసారి ఏర్పాటు చేసింది. 48 స్థానాలు 8 స్థానాల నుండి 2020లో 8 స్థానాల నుండి ప్రస్తుతం 48 స్థానాలు గెలుచుకుంది. అయితే కనువిని ఎరగని ఈ గెలుపుతో అటు సీఎం పీఠంపై ఎవరు కూల్చుకుంటారనే కొంత ఉత్కంఠ కూడా నెలకొందనే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా పలువురు పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పర్వేష్ వర్మ ఢిల్లీ ఆప్ ఏదైతే ఉన్నారో ఆప్ జాతీయ అధ్యక్షుడు, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించిన పర్వేష్ వర్మపై అందరి దృష్టి నెలకొందనే చెప్పవచ్చు. అయితే ఇప్పటికే సీనియర్ నేతగా ఆయనకు పేరు ఉంది. అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా ఆయనకు కూడా పేరు ఉన్నది. గతంలో చూసుకున్నట్లయితే పలుమార్లు 2 సార్లు కూడా 2014లో పాటు 2019లో కూడా పశ్చిమ ఢిల్లీ నుంచి కూడా పర్వేష్ వర్మ ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీ కూడా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే గత 2024లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. కానీ మళ్ళీ ఈసారి అరవింద్ కేజ్రీవాల్ పై గెలుపుతో మళ్ళీ ఆయన వార్తల్లోకి ఎక్కినట్టు కూడా తెలుస్తుంది. పార్టీ అధిష్టానం అతని వైపే మొగ్గు చూపుతుందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా సాహిబ్ సింగ్ పనిచేశారు. ఆయన కుమారుడుగా వర్మకు కూడా మంచి పేరు ఉండడంతో స్థానికంగా ఢిల్లీ వాసులుగా అవడంతో ఈసారి పర్వేష్ వర్మకు పేరు ఖచ్చితంగా ఈ సీఎం చైర్ దక్కుతుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే అమిత్ షాతో పాటు పలువురు ముఖ్య నేతలను కూడా పర్వేష్ వర్మ కలిశారు, మీటింగ్ కూడా చేశారు. అంతేకాకుండా మరోవైపు అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అమిత్ షా వంటి వారు ఇప్పటికే ఢిల్లీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలతో కూడా ఢిల్లీ సీఎం ని ఎవరు చేస్తే బాగుంటుందనే దానిపై కూడా చర్చ మొదలు పెట్టారు. దీనికి సంబంధించి నిన్న పలు దఫాలుగా మీటింగ్లు కూడా నిర్వహించారు. అంతేకాకుండా పలువురు అసెంబ్లీలో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రాబో రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ అవసరాలకు అనుగుణంగా అలాగే కుల సమీకరణాలకు అనుకూలంగా ఎవరిని తీసుకుంటే ఢిల్లీ సీఎం ని ఎవరు చేస్తే బాగుంటుంది అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని రాజస్థాన్ లో వసుంధర రాజే వంటి వారు ఢిల్లీ సీఎం గా పనిచేశారు. అలాగే ఢిల్లీకి సంబంధించి కూడా 1998కి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ సంబంధించిన వారి కూతురు బన్సూరి స్వరాజ్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే గత 2024 ఎన్నికలకు సంబంధించి పశ్చిమ ఢిల్లీ నుంచి మొదటిసారిగా ఎంపీగా పోటీ చేసి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు, ఘన విజయం సాధించారు. అయితే మహిళా కోటలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళకు కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై బీజేపీ అధిష్టానం కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా అటు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ కూడా ఈసారి అవకాశం కల్పిస్తే ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా అటు బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే సుష్మా స్వరాజ్ లేకుంటే మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కూడా ఢిల్లీ సీఎం గా చేస్తే ఎలా ఉంటుందనే వాటిపై ప్రధాన చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోటాపోటీగా చూసుకున్నట్లయితే ప్రవేశ్ వర్మతో పాటు ఇటు బన్సూరి స్వరాజ్ కు ప్రధానంగా పోటీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీటితో పాటు పలువురు నేతల పేర్లు కూడా ప్రధానంగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అధ్యక్షుడిగా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్దేవా ఉన్నారు. అతను కూడా పార్టీ కోసం చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికైతే బీజేపీ అధిష్టానానికి మొదటి నుంచి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే విధేయతగా ఉన్న వ్యక్తులనే బీజేపీ అధిష్టానం మొదటి నుంచి వెళ్ళి కూడా సీఎం పదవులు కట్టబెడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అటు వీరేంద్ర సచ్దేవా కూడా సీఎం రేస్ లో ఉన్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పార్టీ జాతీయ కార్యదర్శిగా దుష్యంత్ గౌతమ్ కూడా ఉన్నారు. దుష్యంత్ గౌతమ్ తో పాటు ప్రస్తుతం ఎంపీ మనోజ్ తివారీ సినీ నటుడుగా ఉన్న మనోజ్ తివారీ కూడా కొంత రేస్ లో ఉన్నట్లు కూడా పేర్లు వినబడుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరికి వారు ఇప్పటికే జాతీయ నాయకత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డా కావచ్చు, అలాగే
అమిత్ షా కావచ్చు, ముఖ్యమైన నేతలతో తమ పైరవీలు కూడా ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరిని సీఎం పదవి వరిస్తుందో అనేది ఇంకా ఉత్కంఠగా మారింది. అయితే నిన్న పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ రోజు కూడా ముఖ్యమైన నేతలతో చర్చలు జరిపిన అనంతరం బీజేపీ సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో సీఎం ని ఎన్నుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం ప్రవేశ్ వర్మకు సంబంధించి పేరు మాత్రం వినిపిస్తుంది. అయితే సీనియర్ నాయకునిగా ఉన్న ప్రవేశ్ వర్మ గతంలో ఎంపీగా చేశారు. అయితే ఒక ముఖ్యమంత్రి తనయుడుగా పేరు ఉంది, మంచి పేరున్న ఆయననే సీఎం గా నియమించాలన్న వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అటు మహిళా కోటలో మాత్రం ఇటు బన్సూరి స్వరాజ్ రేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు సీఎం రేస్ లో ఇటు ప్రవేశ్ వర్మ ఇద్దరు పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎవరైతే నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలను మీటింగ్ లో సమావేశపరిచి అనంతరమే ఈ ఢిల్లీ సీఎం సంబంధించిన పేరును ప్రతిపాదించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.